కెరీర్ స్టార్టింగ్లోనే మంచి పెర్ఫార్మర్గా హాట్ అండ్ గ్లామరస్ హీరోయిన్గా ప్రూవ్ చేసుకున్నా కూడా ఎందుకో రెజీనా రేంజ్ పెరగట్లేదు. ఈమె తర్వాత వచ్చిన రకుల్, రాశీ ఖన్నా, లావణ్య త్రిపాఠి లాంటి వాళ్ళు జెట్ స్పీడ్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. ఒకవేళ తనకు స్కిన్ షో విషయంలో లిమిటేషన్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నారనుకుని వాటిని తుడిచేయాలని ఐఫా అవార్డ్స్లో మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ కాస్ట్యూమ్స్తో ట్రై చేసింది. అయినా నో యూజ్. ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్లో నక్షత్రం సినిమా చేస్తున్న రెజీనా బాలీవుడ్ బిగ్ మూవీ ఆంకే సీక్వెల్లో ఛాన్స్ దక్కించుకుంది. ఆ కల్చర్ అడాప్ట్ చేసుకున్న రెజీనా ఖాళీ టైం దొరికితే హాట్ అండ్ స్పైసీ ఫోటోషూట్స్తో రచ్చ చేస్తుంది. పైగా సెక్సీనెస్ విషయంలో ఎన్నెన్నో కొత్త సంగతులు చెప్పి టాలీవుడ్ హీరోస్లో మహేష్, రామ్ చరణ్ సెక్సీ యాక్టర్స్ అంటూ పొగిడి సోప్ వేస్తుంది. ఏదేమైనా రెజీనా టాప్ గేర్లో వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ప్రస్తుతం ఆమె చేస్తున్న తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు 3 బజ్ ఉన్నవే. వాటిలో ఏది క్లిక్ అయినా రూట్ మార్చిన రెజీనా కెరీర్ కంప్లీట్గా మారిపోతుంది. అరే బతకడానికి ఏదోటి చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. నిమిషం రా. తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావేమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా. ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్